ఆలస్యించకుండా వెంటనే సభా మహోత్సవాన్ని దిగ్విజయంగా నిర్వహించుకున్నాం. సభ సరస్వతి స్వరూపం. అమ్మకు నృత్యదం మీ అందరిలో ఉండేటువంటి విద్యా దేవత అయినటువంటి ఆ తల్లి అమ్మకు నృత్యదం పలుకులమ్మకు నృత్యద సొమ్ములమ్మకు నమ్మిక మీద నృత్యద అనారదము పరిదేహమందు సేమంపుగా వెలుగుచుండేది ఉమాసతికి మరి నృత్యదం సభారమున వేదికం నిలువు ప్రాకులకు మనసార నృత్యదం అంటూ పెద్దలు సముద్రాల వేణుగోపాలాచారి గారు సముద్రమంత నాయకత్వ శైలి ఒక ఉద్ధృతమై ఉన్నతమై ఉత్తమమై ఉత్కృష్టమై ఉదాత్తమైన భావనాశరణి. వేణుగోపాలాచారి సామాన్యులు కాదు. ఇక్కడ వారికి ఎంతమంది అభిమానులు ఉన్నారు, అక్కడి నుంచి ఢిల్లీలో కూడా అభిమానులు ఉన్నారు. సో వేణుగోపాలాచారి ఈస్ ది ఎగ్జీమ్ డ్రైవ్ అండ్ హార్ట్ ఆఫ్ ది తెలంగాణ పీపుల్. ఐ కంగ్రాచులేట్ ది స్పీట్ ఆఫ్ రెస్పెక్ట్ వేణుగోపాలాచారి గారు. వారితో కలిసి కొన్ని వందల సభలు నేను పాల్గొన్నాను. చాలా ఆనందం. లైక్ బ్రదర్ ప్రతిసారి కూడా గాంధీ గారు బాగా చేస్తున్నారు గౌరవిస్తూ కళాకారులను గౌరవించే హిందైన మనస్తత్వం మా వేణుగోపాలాచారి గారు. మీ అందరి శుభ కరతాళ బృందం మధ్య చప్పట్ల మధ్య వారి దేనికి సాధారణ ఎందుకంటే ఈడీ తెలుగు టీచర్లకు కరతాళ బృందం అర్థం కాదు. అందుకనే చప్పట్ల అనగానికి సాధారణ స్వాగతం. మీ అందరి చప్పట్ల మధ్య అదేవిధంగా శృంగారం, శాంతం, హాస్యం, కరుణ వంటి 9 రసములు నవరసములు మనకు తెలిసిన నీరసం. ఈ నీరసాన్ని పోగొట్టే నవరస పోషణ జన నటనాంకిత జీవన మా గీతా సింగ్ గారు. గీతా సింగ్ గారు వస్తే ఆ ప్రాంతం అంతా కూడా ఒక ఉజ్వలమైన వైభవం, లాభం, ఒక నటనకు భాష్యం. మీ అందరి సంపర్కం వారి సమయంలో వేదిక కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నా. I welcome respected Mrs. Geeta Singh, movie and TV artist here on the dais as the honorable guest. And similarly, మిత్రుడు వైద్య రంగంలో కాకలు చెందిన యోధుడు, సేవారంగంలో ఒక సముజ్వలమైనటువంటి ప్రతిభాశాలి మిత్రుడు అనేక శ్రీనివాస్. వారిని కూడా సమూలంగా వేదిక కేంద్రానికి స్వాగతిస్తున్నాం. వెల్కమ్ అనేక. శ్రీనివాస్ మంచి మిత్రుడు, మాకు చక్కని సేవా కార్యక్రమాల్లో చేస్తున్నారు. వారిని కూడా స్వాగతిస్తున్నాం. అదేవిధంగా నా మిత్రుడు పవన్ కూడా ఉంటున్నాడు. వెనకనే ఉంటాడు, వెనుకలా ఉంటాడు, కథలను కదిలిస్తాడు, మరి ఫోన్ ద్వారానే నడిపిస్తాడు. మరి పవన్ చక్కటి మంచి సంగీతుడు, ఒక సేవా సౌభాగ్యం నిరంతరం ఉండేటువంటి మంచివాడు, మనసు ఉన్నవాడు. పవన్ కూడా దీనికి స్వాగతిస్తున్నాం. పవన్ వచ్చాడంటే చాలా ఆనందం మాకు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఖైరతాబాద్ అధ్యక్షుడిగా చక్కటి సేవలు తీసుకున్న గజ్జల అజయ్ గారు చేస్తున్నారు. అజయ్ గారికి కూడా సాధారణ స్వాగతం. స్వాగతం అజయ్. ముందుగా సభా సంప్రదాయం అనుసరించి జ్యోతి ప్రకాశం ప్రార్థన. జ్యోతి ప్రకాశం చేయవలసిందిగా పెద్దలు వేణుగోపాలాచారి గారి కోరుతూ ఈ వేడుకలో పాల్గొవలసిందిగా మాధవి గారు
జ్యోతి ప్రకాశనం చేసాం కనుక ఒక ప్రార్థనా గీతం దయచేసి అందరికీ కూడా లేచి నిలవలసిన కోరుకున్నా. గజాననం భూతగణాధిసేవితం కపిత్తజంబు ఫలసారభక్షణం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. నమామి విఘ్నేశ్వర పాదపంకజం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, నారీ లక్ష్య సాధన ఫౌండేషన్ 2016లో ప్రారంభమై 5 సంవత్సరాల పాటు దిగ్విజయంగా కొనసాగించారు. ఇటీవల కూడా నల్లమల అడవుల్లో కరోనా బారిన పడినటువంటి అక్కడ ఉండేటువంటి కోయలు, అక్కడ నుండి స్థానిక గ్రామీణ ప్రాంత గిరిజనులు వాళ్ళందరికీ కూడా నిత్యావసర సరుకుల పంపిణీ చేసింది నారీ లక్ష్య సాధన. మరి ప్రత్యేకంగా సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని అందరికీ కూడా అద్భుతమైనటువంటి ప్రగతిని, అభ్యుదయాన్ని, సంక్షేమాన్ని విద్యారంగంలో సమున్నత ప్రమాణాలు నిర్వహించిన పెద్దలందరూ కూడా సత్కరించుకోవాలని సంకల్పించిన మాధవి గారి వారి కుటుంబంలో ఈ కరోనా వలన ఒక విషాదం చోటు చేసుకోవడం, దానివల్ల పోస్ట్ పోన్ అయి మళ్ళీ ఈరోజు మనం చేసుకోవడం జరిగింది. ఏదేమైనా కూడా ఒక మొక్కబోని దీక్షకు, దక్షతకు, యోగ్యతకు, చతురతకు, సమర్థతకు ప్రతీక మా మాధవి గారు. ఒక్కసారి మీ అందరి చప్పడంతో వారికి ఆశీస్వదించవచ్చా. కంగ్రాచులేషన్ మాధవి గారు ఫర్ కండక్టింగ్ ఎక్సలెంట్ ప్రోగ్రామ్స్ టు నారీ లక్ష్య సాధన ఫౌండేషన్. ముఖ్యంగా మహిళలలో ఆత్మస్థైర్యాన్ని నింపాలని, అన్ని రంగాలలో వారు సమగ్ర ప్రగతి సాధించాలని ఒక దృక్పథంతో ప్రారంభించిన మాధవి గారు వారికి సహకరిస్తున్న వారి శ్రీవారి నరసింహరావు గారు, వారి తండ్రి గారు అందరికీ కూడా శుభబంధన చందనాలను వ్యాఖ్యాతగా అందిస్తూ ఎక్కువ సమయం లేదు కనుక ప్రధానమైన స్పీకర్స్ ఇద్దరు కాకుండా. సో బిఫోర్ దట్ ఐ రిక్వెస్ట్ గజ్జల అజయ్ టు స్పీక్ ఫర్ సమ్ 2 minutes. నేను వెనకనే ఉంటాను సార్, ఏదో ఆ టైంకి ఏదో టికెట్ల కోసం ట్రై చేస్తున్నాం అన్నట్టు ఉన్నారు. ఓకే, చాలా ఆనందంతో మిత్రుడు ఐ నౌ రిక్వెస్ట్ అవర్ గీతా సింగ్ మేడం టు కన్వే హర్ విషెస్ టు దిస్ గ్రాండ్ అకేషన్. వెల్కమ్ మేడం ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. మీ అందరికీ కూడా చాలా హ్యాపీగా ఉందండి. టీచర్స్ డే మిమ్మల్ని ఇలా కలుసుకోవడం. సో మాధవ్ గారి గురించి ఒకటే చెప్పాలి, లేడీ టైగర్ అని చెప్పాలి. సో తను ఏదైనా అనుకుంటే కంపల్సరీ చేస్తారు అసలు. సో హ్యాట్స్ ఆఫ్ యూ మ్యామ్. అలాగే చిన్న గారు కూడా. సో మీరు మరి మంచి మంచి పనులు చేయాలి, అందరూ ఎంకరేజ్ చేయాలి. అలాంటి ఆర్టిస్ట్ని కూడా అప్పుడప్పుడు గెస్ట్గా పిలవాలి అని కోరుకుంటున్నాను. సో అందరూ మీ సేఫ్ అండి కరోనా వల్ల. సో అందరూ చూస్తున్నారు, అందరూ మాస్క్ బాగా మెయింటైన్ చేస్తున్నారు, అందరూ చాలా హ్యాపీగా ఉందండి. సో వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. మా గీతా మేడం గారు ఎక్సలెంట్ యాక్ట్రెస్. ఆ నవరసములను తన ముఖంలో పోషించగలిగిన సముద్రాలు, ప్రత్యేకించి హాస్యరసంతో డైలీ స్ట్రెస్ మొత్తం కూడా దూరం అవుతున్నారు. ఆనాడు స్పీకర్ మసూమాచార్య గారు కూడా ఒకరోజు రైతులు పడుతున్నారు. మా గీతా మేడం గారి కార్యక్రమాలు నేను అసెంబ్లీ నుంచి చూస్తుంటానయ్యా, ఎందుకు గురువు గారిని, ఎందుకంటే కొంచెం స్ట్రెస్ నుంచి రిలీఫ్ కావాలయా అని అనేవాడు. ఆ విధంగా మీ అందరికీ చెప్పడం గురించి వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. మరి క్లుప్త మనోహరంగా డాక్టర్ అంబికా శ్రీనివాస్ గారితో వారి శుభాశిస్మరణ సంస్థ కోరుతున్నా. దయచేసి అందరూ కూడా SMS పాటించండి. శానిటైజర్, మాస్క్ అండ్ సోషల్ డిస్టెన్స్ ప్లీజ్. థ్యాంక్ యూ. ఈరోజు నారీ లక్ష్య సాధన ఫౌండేషన్ వారు నిర్వహించిన ఈ కార్యక్రమానికి
మొదలుగా ఎంచుకున్న ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం ఏర్పాటు చేయడం పట్ల ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన ఎంపీ వేణుగోపాలాచారి గారికి మరియు సినిమా హీరోయిన్ గీతా సింగ్ గారికి మరియు ముఖ్య అతిథిగా వచ్చిన మరి కొంతమంది పెద్దలకు మరియు సమితి చైర్మన్ చిన్న మాధవి గారికి పేరు పేరున ఇక్కడ వచ్చిన టీచర్లందరికీ కూడా కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ కరోనా కష్టకాలంలో కూడా చాలా శ్రమ కోర్చి భయం అనేది కూడా పక్కకు పెట్టి ఈ యొక్క అవార్డు అందుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే ఈ భయాన్ని పారదోలడమే మా యొక్క ముఖ్య ఉద్దేశము. ఇప్పుడు అంత సారి SMS అని అయితే సోషల్ డిస్టెన్స్ అండ్ మాస్క్ ఛాలెంజ్ కూడా మీరు స్వీకరిస్తే ఇంకా బాగుంటుంది. మనం 10 మందికి ఆదర్శంగా ఉండాలి. ఎందుకంటే సమాజంలో ఉత్తమ విద్యార్థులని తీర్చిదిద్దడం, ఆ విద్యార్థులను చిన్న దశ నుండే అంటే విద్యార్థి దశ నుండే 1వ తరగతి ఆలు ABCD చిన్నించే వాళ్ళని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఎంతైనా ఉందని గురువులు గుర్తించి చేస్తున్న సామాజిక కార్యక్రమాలు కానీ లేకపోతే విద్యార్థులే ఇప్పుడు రేపటి బాలికలు ఎవరైనా సరే నేడు ఈరోజు ఉన్న రాష్ట్రపతి కానీ ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరైనా వివిధ దేశాల అధ్యక్షులు కానీ మొదలు చిన్న స్థాయి నుండే ఎదిగి ఈనాడు వచ్చినట్టే దానికి కారణం ముఖ్యంగా ఉపాధ్యాయులు అనే వాళ్ళని గుర్తించి మాధవి మేడం గారు ఈ యొక్క అవార్డుల కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని, మరియు ఇలాంటి కార్యక్రమాలకు మీరు కూడా ఇంకా మరింత చేయూతనిచ్చి మరియు ఈ యొక్క కార్యక్రమాలను మీరు అభినందించి మరియు చేయూతనిస్తారని ఆశిస్తూ నేను ముగిస్తున్నాను. శ్రీనివాస్ గారు ఇస్ ది రియల్ స్పిరిట్ ఆఫ్ సర్వీస్. అనేక సేవా కార్యక్రమాలు వారు చేస్తూ ఎన్నో మార్లు ఇన్ఫార్మ్ చేస్తున్నారు. వారికి మీ అందరికీ చప్పటి మధ్య ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా నా సభ్యులు సభ్యులు పవన్ కూడా ఒక నిమిషం మరి సుభాష్ కాంగ్రెస్ ప్రార్థిస్తున్నారు. ఇక్కడికి వచ్చిన పేరెంట్స్కి మాధవి ఫౌండేషన్ అనేది ఒక ఫౌండేషన్ అనిపించాలంటే చాలా భయపడుతున్నారు. అదేవిధంగా పేరెంట్స్ ఎంత ఏదో టీచర్స్ కూడా అంతే తల్లిదండ్రులు మాది టీచర్స్ డే అనేది 5th మా బాబు పుట్టింది కూడా టీచర్స్ డే 5th సెప్టెంబర్ 5th. ఈరోజు ఈ సన్మాన కార్యక్రమాలకు మాధవి గారు ఇన్వెస్టిగేషన్ మాకు చాలా కృతజ్ఞతలు. ఇక్కడ వచ్చిన పెద్దలకి గురువులకి నా నమస్కారం. ధన్యవాదాలు పవన్ గారు. మరి పెద్దలు శ్రీయుత వేణుగోపాలాచారి గారు మాట్లాడే ముందుగా నారీ లక్ష్య సాధన ఫౌండేషన్ అధినేత్రి గత 5 సంవత్సరాలుగా ఒక విజృంభమానమైనటువంటి చైతన్యవంతమైన సేవలు అందిస్తున్న మాధవి గారిని ప్రసంగించవలసిందిగా మీ అందరి సపోర్ట్ మీద స్వాగతిస్తున్నారు. అందరికీ నమస్కారం. నేను మాధవి, నారీ లక్ష్య సాధన ఫౌండేషన్ ఫౌండర్. మీ అందరికీ తెలిసిందే, నేను లాస్ట్ సెప్టెంబర్ 5th టీచర్స్ డే రోజు ఈవెంట్ చేద్దాం అనుకున్నా. బట్ చిన్న ఇన్సిడెంట్, ఫ్యామిలీ ఇష్యూ వల్ల నేను పోస్ట్పోన్ చేశాను. సో ఇవాళ ఇంటర్నేషనల్ టీచర్స్ డే సందర్భంగా నేను లైక్ నా స్వతహా నామినేట్ చేసిన టీచర్స్కి నేను అవార్డ్స్తో సత్కరించాలని అనుకున్నాను నేను. సో దీనికి గీతా గారు థ్యాంక్ యూ సో మచ్. నేను ఇన్వైట్ చేసిన తను బిజీ షెడ్యూల్లో ఉంటాయి, బట్ అయినా కూడా షీ సపోర్టెడ్ మీ. వేణుగోపాల్ సార్ థ్యాంక్ యూ సో మచ్. చాలా బిజీ షెడ్యూల్లో వచ్చారు. అంటే 1 డేలో ఇవాళ చేద్దామని డిసైడ్ అయ్యాము. ఇక్కడ ఉన్న అందరు టీచర్స్కి, నా కోఆర్డినేటర్స్కి, చీఫ్ గెస్ట్కి అందరికీ కూడా థ్యాంక్స్ అలాట్ ఫర్ సపోర్టింగ్ మీ. ఫస్ట్ నుండి కూడా ఇప్పటివరకు నా కోఆర్డినేటర్స్ నాతో ఎప్పుడు ఎల్లవేళలా ఉన్నారండి. లైక్ శ్రీనివాస్ గారు, నరహరి గారు, తారా, స్వప్న, పద్మ వీళ్ళందరూ కూడా ఎప్పుడు నాతో ఉండి నడిపించారు. నేను కరోనా టైంలో నల్లమల్ల ఫారెస్ట్లో వెళ్ళి ఒక 34 చెంచుగూడలకి గ్రాసరీస్ పంపిణీ చేయడం జరిగింది. ఎన్నో అన్నదానాలు చేయడం జరిగింది. ఇవన్నీ ఒక మంచి మెమరీగా ఉండిపోయింది నాకు. ఈ టీచర్స్ డే కూడా మంచి మెమరీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. విద్యల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ విద్యను అందించేటువంటి గురువుకి ఎన్ని జన్మలైనా కూడా రుణపడి ఉండాలన్నారు మహానుభావులు. నచౌరహారి నచరాజహారి నా భ్రాతృవాద్యం నచ భారకారి ఏ
పోటీ పడగలరు. కానీ వీళ్ళు ఉండే నాలెడ్జ్ అంతా తీసుకోలేదు. లక్షల హాని దొంగలు దొంగిలించలేదు, రాజులు దాని మీద ట్యాక్స్ వేయలేదు, మరి తమ్ముళ్ళు పంచుకోలేదు, ఖర్చు పెట్టే కొద్ది పెరిగేది ఉందా ఎవరికి? అదేంటంటే విద్యాను. ఆ విద్యను అందిస్తున్నటువంటి మహానుభావులు మీరు. మీ అందరి పవిత్ర మనకు కూడా మా నమస్కార పురస్కారాలు అందిస్తూ కొంచెం సెల్ ఫోన్లు తీవ్ర స్థాయిలో మోగుతున్నాయి. సెల్ ఫోన్లు తీవ్రంగా మోగుతున్నాయి. రెండే కారణాలు. ఒకటి, నువ్వు ఎక్కువగా అప్పులు చేసేలా ఉండాలి, లేదా నీకు లింకులు ఎక్కువ ఉండాలంటే మానవ సంబంధాలు. కదా పెద్దలు శ్రీ వేణుగోపాలాచారి గారు మీ అందరి చప్పట్ల మధ్య ప్రసంగించవలసిందిగా కోరుతున్నారు. కీలక ప్రసంగం. నారీ లక్ష్య సాధన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు గవర్నమెంట్ మాధవ్ గారు మరి కోవిడ్-19 బహుశా 6 నెలల నుండి మనం ఫస్ట్ లాక్డౌన్ నుండి రామనాథ్ ప్రొసీజర్ నడుస్తుంది. మరి సెప్టెంబర్ 5వ నాడు జరిగే గురు పూజ ఉత్సవాలు భారతదేశ వ్యాప్తంగా కోవిడ్ కార్యక్రమాల మరి ప్రభుత్వ నిబంధనలు కోవిడ్ నిబంధనల వల్ల ఆలస్యంగా జరిగి మరి ఈరోజు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు మరి ఇంటర్నేషనల్ టీచర్ డే సందర్భంగా ఈరోజు జరుగుతున్న కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు గీతా సింగ్ గారికి, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాలు మరి ఫౌండేషన్ తరఫున నిర్వహిస్తున్న మా చిన్ని రావు గారికి, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మిత్రులు శ్రీనివాస్ గారికి, అజయ్ గారికి, అదేవిధంగా దాదాపు 20-30 సినిమాల్లో నటిస్తూ మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు కుడి భుజం రావాలని వార్షికం చూస్తున్న పవన్ గారికి, మరి ఈ కార్యక్రమం వ్యక్తిగతీయడానికి దాదాపు 6 నెలల తర్వాత మరి మేమందరం కూడా పార్టిసిపేట్ చేయడానికి ఒక యాంకర్ ద్వారా ఈరోజు మీ అందరి హృదయాలతో ఉన్న మిత్రులు గాంధీ గారికి, మరి కార్యక్రమం నిర్వహిస్తున్న మరొకసారి మాధవ్ గారికి, మరి ఈరోజు అవార్డు తీసుకోబోతున్న మిత్రులకు, మరి కోఆర్డినేటర్స్ గౌరవనీయులు నరారి గారికి, అదేవిధంగా శ్రీనివాస్ గారికి, మరి కార్యక్రమం చేసిన తారకేశ్వర్ గారికి, మరి ఈరోజు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు తీసుకోబోతున్న లైన్ డాక్టర్ పద్మిని రాథోడ్ గారికి, అదేవిధంగా డాక్టర్ అంజయ్ గారికి, అలీ గారికి, మరి ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఉత్తర్ పాల్ గారికి, రాఘవేంద్రాచార్య గారికి, మరి ఇంకా ఈరోజు అవార్డు తీసుకోబోతున్న కిషన్ గారికి, అదేవిధంగా మీనా కుమారి గారికి, మిగతా అవార్డు గ్రహీతలకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలకు కొన్ని పేర్లు రాదు అనుకోకుండా సారి అవార్డు మాత్రం ఇస్తాం వాళ్ళకు. అంటే ఒక మంచి కార్యక్రమం. నాకు కూడా మార్చి తర్వాత కార్యక్రమాలు లేవు, నేను కూడా అవాయిడ్ చేస్తున్నాను. ఎందుకంటే మన వల్ల ఇంకోరికి ఇబ్బంది కావద్దన్న ఉద్దేశంతో అక్కడక్కడ చిన్న కార్యక్రమం జరిగినప్పటికీ కూడా మేమే అవాయిడ్ చేస్తున్నాం, మీరే చేసుకోమని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కానీ మాధవ్ గారి ప్రోగ్రాం ఇంతకుముందు 2 సార్లు మిస్ అయ్యాం. 2 సార్లు మిస్ అయిన తర్వాత 3వ సార్లు మీరు మా ప్రోగ్రాంకి అటెండ్ చేస్తున్నారని చెప్పేసి ఇవాళ మరి రాబోయే జిహెచ్ఎంఎస్ ఎలక్షన్లో మున్సిపల్ ఎలక్షన్ ఇవి నడుస్తుంది. ఇప్పుడు స్టార్టింగ్లో ప్రగతి భవన్లో మీరు 4.5 నెలలంటే 6 నెలలకు వస్తారని చెప్పేసి మనం చెప్పి, ఎందుకంటే మాధవ్ గారు ఒక మంచి ఇంత చెప్పినట్టు మంచి ఆర్గనైజర్. ఇటువంటి కార్యక్రమమైనా కూడా చాలా పటిష్టంగా చేస్తుంది, తర్వాత కార్యక్రమాలు విజయవంతం చేస్తుంది. అటువంటి నాయకత్వ లక్ష్యాలున్న మహిళ. మరి ఈరోజు మహిళలకు ఆదరించాలన్న ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంది కనుక మరి మాధవ్ గారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి నాన్నగారు కానీ మాధవ్ గారు కానీ పెట్టిన ఫౌండేషన్లో తప్పకుండా సరే మరి ఎంతమంది ఉంటారో అడిగా ముందే 30-40 మంది అంటే పర్వాలేదు. ఎందుకంటే ప్రభుత్వ పరంగా వచ్చినప్పుడు కొంచెం మాకు కూడా ఇబ్బంది, ఇంకొకరు ఎదురు ఉంటారు అంటే పర్వాలేదు. లేకుంటే మాకు కోవిడ్ కాకుంటే హాల్ ఉండేది ఇక్కడ. ఈ హాల్
అంటే మీరు ఇచ్చే అవార్డు గ్రహీతలే కాకుండా అవార్డు గ్రహీతలకు వచ్చే అభిమానులు వారు మరి ప్రేమతో వస్తారు కనుక హాల్ నిండే కార్యక్రమం ఉండేది. కోవిడ్ రూల్స్ వల్ల ఈరోజు మినిమం కార్యక్రమాలు మనం చేసుకుంటున్నాం. ఏదేమైనప్పటికీ కూడా ఈ కరోనా అనేది ప్రతి ఒక్కరికి కూడా కొంచెం మనం ఇంట్లో ఉండడం కానీ, ఇంట్లో పాత ఆచారాలు కానీ, ఏదైతే ఆర్థోటిక్స్ ఆలోచనలు అన్నాయో అవన్నీ కూడా మళ్ళీ నెరవేర్చడం మనకి వచ్చింది ఈరోజు. ఎందుకంటే చాలామంది ఇప్పుడు నేరుగా మాకు తెలిసినంత వరకు మీ హస్బెండ్స్ కావచ్చు, మీ అబ్బాయిలు కావచ్చు, మరి మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ చెప్పులు వేసుకొని నేరుగా వంటిలోకి రావడం లేదు, లోపలికి కూడా రావడం లేదు. బయటనే చెప్పులు వేసుకొని పాతకాలంలో ఏ విధంగా అయితే చెప్పులు బయట పెట్టి కాళ్ళు కడుక్కుంటారో ఆ విధంగానే వస్తున్నారు. లేకుంటే సాఫ్ట్వేర్ వెళ్ళిపోయింది, గూగుల్ అమెజాన్ వచ్చాయి కనుక టైం ఉండదు. టైం ఉండదంటే షూస్ తోటి వచ్చి ఇమీడియట్గా అక్కడ ఫోన్ చేసి అక్కడనే ప్లేట్ వేసి వేసుకుని తినే సంస్కృతి మనం చూసాం మనలో. కానీ కరోనా పుణ్యమా, కోవిడ్ పుణ్యమా అని చెప్పేసి పాత తరం అలవాట్లు మనకు వచ్చాయి. ఇక్కడ చేతులు కట్టుకోవడం, ఆ శానిటైజర్ పుణ్యం అని చెప్పి నల్ల చేతులను తెల్లగవుతున్నాయి అందరూ చాలామంది. శానిటైజర్ కడిగి ఎందుకు కడుగుతున్నట్టు అంటే ఇక్కడ కడుగుతాం, కింద కడుగుతాం, ఇంకెక్కడ పోతే ఎవరికి పోనీ వాడు వస్తాడు, మనం కడుక్కుంటాం. ఏదైనా అప్పటికి కూడా రైట్ బాయ్ పెట్టాలి కాబట్టి ఇప్పుడు శానిటైజర్ ఇంట్లో పెట్టుకుంటున్నాం. మాస్క్ అయితే ఎనీ వైరల్ డిసీజ్ మాస్క్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు అలవాట్లేదు. కానీ జపాన్ కానీ తర్వాత అమెరికాలో కొన్ని కార్పొరేట్ కంపెనీలు కానీ ఎప్పుడు మాస్క్ పెట్టుకుంటారు. ఏదైనా ఇప్పుడు కోవిడే కాకుండా ఈ కరోనా వైరసే కాకుండా ఎనీ వైరల్ డిసీజ్ మామూలు కోల్డ్ అయినప్పుడు, సర్ది అయినప్పుడు, రొటీన్ అయినప్పుడు కూడా, మరి ఆర్థరైటిస్ వచ్చినప్పుడు కానీ, ఎనీ వైరస్ వచ్చినప్పుడు కానీ మాస్క్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఒకసారి దగ్గుతో తుమ్మితే 5 మీటర్స్ వరకు రేడియస్ ఉంటుంది మనకు. ఆ తుమ్మినట్టు కానీ దగ్గుతే కానీ వైరస్ వస్తే ఆటోమేటిక్గా. కనుకనే మీరు ఆలోచిస్తే సర్ది అయినా ఉంటుంది, మన మూడు ఉంటే మనకు సర్ది అవుతుంది, కోల్డ్ అవుతుంది. ఎందుకంటే ఇటు వైరస్, కానీ మందు లేదు. యాంటీబయాటిక్ ఏం ఇస్తారంటే టు ప్రివెంట్ సెకండరీ ఇన్ఫెక్షన్, దగ్గుతోటి తెంప రాకుండా, లంగ్స్ ఇన్ఫెక్షన్ కాకుండా యాంటీబయాటిక్ ఇస్తారు. కనుక వైరస్ అనేది మందు లేదు. కరోనా అయితే మందు లేదనుకున్న వ్యాక్సినేషన్ 20 దేశాలు తయారైనప్పటికీ కూడా ఇది క్రియేటెడ్ వైరస్ రకరకాలుగా పోతుంది అన్నట్టు. మన రాష్ట్రంలో ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్ లేదు, ఆంధ్రప్రదేశ్లో తమిళనాడు లేదు. ఇంకా కొన్ని చెవుల నుంచి వస్తున్నాయి. ఇప్పుడు లంగ్స్ ఏం సింటమ్ లేకున్నా కూడా లంగ్స్ 4th స్టేజ్ వస్తుంది ఎగ్జామ్ చేసుకుంటే. కనుక ఇది డేంజరస్ వైరస్. మనకు ఇమ్యూనిటీ ఉన్నంత వరకు ఇబ్బంది ఏం లేదు. కొందరు టెస్ట్ లేకుండా వస్తున్నది కానీ ఇంకా వేరే డిసీజెస్ ఉంది కోవిడ్ వస్తే మాత్రం చాలా ఇబ్బందులు ఉంటాయి. మనం చూసాం పెద్దలందరూ కూడా ఈ కోవిడ్ లోపల చనిపోయిన విషయం మనకు తెలుసు. ఉదాహరణకు బాలసుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళు కానీ, అదేవిధంగా ఇప్పుడు ట్రంప్ అని మందులు కూడా క్రిటికల్ పొజిషన్లో ఉండే కానీ అందరూ కూడా మన దగ్గర కూడా దాదాపు ఎంపీలు ఎమ్మెల్యేలు చనిపోయారు. కనుక ఇది ఒక విధంగా మన దగ్గర నుంచి పోయే వైరస్, ఇంకో విధంగా కాంప్లికేట్ అయ్యే వైరస్. కనుక క్రియేటెడ్ వైరస్ కనుక 199 రకాలు చేంజ్ అయింది. కనుక మన జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు కాకుండా సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చిపోయినా కూడా యాంటీబయాటిక్ టెస్ట్ చేసినా కూడా 6 నెలల వరకు మనకు బాడీ లోపల ఎఫెక్ట్స్ ఉంటాయి. కిడ్నీ మీద ఎఫెక్ట్ ఉంటుంది, లివర్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. కనుక సైడ్ ఎఫెక్ట్స్ బాగుంటాయి. కనుక మనం తినే ఆహార అలవాట్లు కానీ, మనం వాడే బట్టలు కానీ శుభ్రతగా ఉండి, మనం కూడా క్లీన్గా ఉంటే, హైజీన్ ఉంటే ఆటోమేటిక్గా వైరస్ దూరమే అవకాశాలు ఉంటాయి. కనుక కోవిడ్ రూల్స్ మీకు తెలిసినప్పటికీ కూడా ఇది అకేజన్గా ఉంటే ఈ సందర్భంగా మళ్ళీ చేస్తూ, ఏదేమన్నప్పటికీ కూడా కోవిడ్ ఉన్నప్పటికీ నిబంధనల లోపలి మరి దాదాపు ఈరోజు జాతీయ మన నేషనల్ ఇంటర్నేషనల్ డే సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు తీసుకోబోతున్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే ప్రభుత్వ పరంగా అందరికీ ఇవ్వలేరు. ప్రభుత్వ పరంగా కొన్ని ఉంటాయి, జిల్లా బొమ్మలో ఇతరులు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక మరి అదే స్థాయిలో ఉన్న ఉపాధ్యాయులు, మహిళా ఉపాధ్యాయులు కానివ్వండి, మగ ఉపాధ్యాయులు కానివ్వండి పనిచేస్తుంటారు, కమిట్మెంట్ చేస్తుంటారు. ఎందుకంటే గతంలో బతకలేక బడిపంతులు అనేది కానీ ఇది బతికించే బడిపంతులు. నాణ్యత విషయంలో కొన్ని స్కూల్స్ ఈరోజు జిల్లా పరిషత్ స్కూల్స్ కానీ, ప్రభుత్వ పాఠశాలలు కానీ, ప్రైవేట్ పాఠశాలతో ఈక్వల్గా రిజల్ట్స్ చేస్తున్నాయి. కనుక 10/10, 9/10 వచ్చే రిజల్ట్స్ కూడా వస్తున్నాయి ఈరోజు. అటువంటి వాళ్ళు నాణ్యతను, నైపుణ్యాన్ని గుర్తించి మరి మాధవ్ గారు ఈరోజు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు మరి నారీ లక్ష్య సాధన ఫౌండేషన్ కింద
మంచి కార్యక్రమం తీసుకున్నందుకు మరి ఫౌండేషన్ వారికి అదేవిధంగా తీసుకోబోతున్న మీ అందరికీ కూడా నా తరఫున తెలంగాణ ప్రభుత్వం తరఫున పేరు పేరున ధన్యవాదాలు శుభాలు తెలియజేస్తూ సెలవిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. ధన్యవాదాలు గారు. చిన్న సూచన, ఈ ప్రోగ్రామ్ని V3 ఛానల్ లైవ్ కవరేజ్ ఇస్తాం సార్. సో మీ బంధువులు మిత్రులు ఎవరు ఉంటే కూడా డైరెక్ట్గా లైవ్ సీ దిస్ ఈవెంట్ త్రూ V3 ఛానల్. I congratulate the spirit of the media personalities and immediately felicitations will follow. ఈ 30 మందిలో దాదాపు ఒక 16 మంది దాకా అటెండ్ అయినారు. ఎనివే అందరికీ కూడా మా అభినందన వందన చందన సుందర మందారమాలను అందిస్తున్న 10 మంది తెలుగు భాషలో చక్కటి తెలుగు టీచర్లు ఉన్నారు. మరి అదేవిధంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ ఇస్తున్న వాళ్ళు, అనేక రకాల సోషల్ స్టడీస్, అదేవిధంగా డైలీ ఆర్టిస్ట్ ఫేమస్, మరి మీరందరూ కూడా ఉన్నారు. వారిని సత్కరించుకున్నాం. ఓకే, ఐ వెల్కమ్ లయన్ డాక్టర్ పద్మిని రాథోడ్, MDM SMPR కంప్యూటర్ ట్రైనింగ్. ప్రభుత్వం అందరినీ సత్కరించలేదు కనుక ఇటువంటి సంస్థలలో సత్కరిస్తున్న వాళ్ళని వారు ఇచ్చారు. చాలా ఆనందం. మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఐ వెల్కమ్ లయన్ డాక్టర్ పద్మిని రాథోడ్ ఆమె NBSS సంస్థకు మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అధినేతకి అనేక సేవలు అందిస్తున్నారు. SMPR కంప్యూటర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్నారు. అండ్ ఐ వెల్కమ్ పద్మిని రాథోడ్ టు రిసీవ్ ది ఫెలిసిటేషన్. An excellent person with a touch of service. వేణుగోపాలాచార్య గారి సారథ్యంలో గీతా సింగ్ గారి నేతృత్వంలో మరి సన్మాన మహోత్సవం. సన్మానం ఇస్ ఈక్వల్ టు అభిమానం. దానికి కారణం మీ సాధనాత్మకం ఉన్నాడు. మిత్రులారా, మీ అందరూ ఒకసారి చప్పట్లతో మా లయన్ డాక్టర్ పద్మిని రాథోడ్ గారిని అభినందన చర్మలతో ముంచెత్తవలసిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ అల్లా అజయ్ గారు, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్గా రాజేంద్ర నగర్లో చక్కగా చక్రం తీసుకున్నారు. మరి సమర్థులు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చక్కగా సేవలు అందిస్తూ అనేక వందలాది మంది విద్యార్థులు తయారు చేస్తున్నారు. వాళ్ళు ఒకసారి ఎవరితో వాళ్ళకి పెట్టుకుని చక్కగా కూర్చోబెట్టారు గురువు గారు. నరహరి గారు గ్రేట్ నెయిల్ ఆర్టిస్ట్ సార్. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించున్నాడు. 25 వరల్డ్ రికార్డ్స్, ప్రపంచ రికార్డులు సొంతం చేసుకున్నాడు. మరి గత 25 సంవత్సరాలుగా నెయిల్ పెయింటింగ్ రంగంలో శిఖర సమానమైన కృషి చేస్తున్నారు. అంతేకాదు అందరూ మనం ప్రస్తావించిన కరోనా మీద, కోవిడ్ మీద 270 పెయింటింగ్స్ వాళ్ళు వేస్తున్నారు. సో దట్ ఈస్ ది పవర్ ఆఫ్ మహేశ్వర్ నరహరి. మీ అందరి సపోర్ట్తో వారిని సత్కరిస్తోంది ఈ సభ. ప్లీజ్ వెల్కమ్. విక్టర్ పాల్ ఎక్సలెంట్ వాలీబాల్ ప్లేయర్. ఏసునాథ కృపాకరాంత సిద్ధిరస్తు. సాయం విక్టర్ పాల్ గారు జాతీయ స్థాయి క్రీడలలో 14 వాలీబాల్ ఆడినప్పుడు ఇండియాలో ఆంధ్రప్రదేశ్ సెకండ్ ప్లేస్ వచ్చింది. సో దట్ ఈస్ ది పవర్ ఆఫ్ అవర్ రెస్పెక్టెడ్ విక్టర్ పాల్. ప్లీజ్ సార్. ఓకే, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ రాఘవేంద్రాచార్య గారు, తెలుగు కవి పండితుడు అండి. తెలుగు ఏలైన దేశం తెలుగు, ఏడు తెలుగు వల్ల ముంత తెలుగు కంట ఎల్ల తిప్పుల గొప్ప ఎరుగో ఏ భాష అని దేశ భాష నందు తెలుగు లెస్స అన్నారు కృష్ణదేవరాయ వారు. తెలుగు కొంచెం లెస్స అవుతున్నది. మనవాడు చక్కటి భాషా చైతన్యం, శబ్ద సౌష్ఠవం, అర్ధగాంభీర్యం ఉన్నటువంటి పండితులు. వారిని సత్కరిస్తోంది రాఘవేంద్రాచార్య గారు.
థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రాఘవేంద్ర మీ తెలుగు కృషి కొనసాగాలని ప్రకటిస్తున్నా. తెలుగులో కొంచెం పద్యమైన పాడబట్టి కాదు సార్ అన్నాడు. నెక్స్ట్ టైం పాడతారని ఆశిస్తున్నా. నెక్స్ట్ డైనమిక్ రేఖాదేవి మేడం, వెల్కమ్. రేఖాదేవి గారు గవర్నమెంట్ టీచర్, హిందీలో బాగా పట్టు వహించిన బిడ్డ. మరి సిటీ లాడ్ బజార్ బహదూర్ కులాల వారి సేవలు అందిస్తున్నారు. వారికి కారణం రండి. मस्तक ऊंचा हुआ मही का धन्य हिमालय का उत्तर हरि का क्रीड़ा क्षेत्र हमारा भूमि भाग्य सा भारतवर्ष का मरी जीना सभी चीजें है। अगर हम अपने जीवन में रंगवाना चाहें तो हम अपने जीवन के देखना चाहिए, सोचना चाहिए। एक महान रेखा देवी, I congratulate the spirit of Rekha Devi, government teacher of Lord Bazaar in Hindi. Thank you madam for the effective services you are offering. నెక్స్ట్ ముదావత్ శారద గారు. శారదా భోజ వదనా పూజ అన్నారు. ఏనలోచని నలువరాని కొబ్బరి గానమోహిని నన్ను కరుణించిన వీణా పుస్తకమాణి సుర సంతుల విరుద్ధ శ్రేణి దీనజనోద్ధారిని శుభకారిని మారినంత సరస కళాత్మక మాడితే శారద అన్నారు. అంటే జ్ఞాన చక్రవర్తిని. మరి మీ అందరికి సపోర్ట్ వచ్చే ముదావత్ శారద గారిని సత్కరిస్తోంది. నారికి లక్ష్మీసాధన పొందేయడం స్వీకరించవలసిన కోరుతున్నాను. థ్యాంక్ యూ మీనా కుమార్ గారు. రండి. మీనా కుమార్ గారు గవర్నమెంట్ టీచర్గా తెలుగు భాషలో చక్కటి చైతన్యవంతమైన సేవలు అందిస్తున్నారు. వారి మాధవి గారి నేతృత్వంలో సత్కారాలు తీసుకొని ఈ సభ. అమర గారు కొందమూడి అమర గారు మేడం అమర గారు. Wonderful. Thank you, madam. And then second one, our counterpart, so to say, she's also a dynamic actor, I heard. Second one. Reena Kumari Singh is giving first stage now. I request her to receive the first stage, please. Next, Muchala Krishna garu vachara. Muchala Krishna కొంచెం మాదిరి. ఆలోరు తెలుసా చక్కటి తెలుగు భాషలో పట్టు వహించిన దిశ. వీళ్ళందరూ కొందరు తెలుగు టీచర్స్ ఉన్నారు. నన్నయ్య తిక్కన ఎర్రన పోతన కవిత సనాలు శ్రీనాథ్ మరి అలసారి పెద్దన మాదయ్య గారి మలన ఐవరాజు రామభద్రుడు ఇంగ్లీశ్వరన గురుజెట్టి నందితిమ్మన రామరాజ భూషణ్ భట్టుమూర్తి జనాల రామకృష్ణ కలమును ఖడ్గముగా జడిపించిన కందుకూరి సంస్కరణ వనంలో వాడుక భాషను నిలబెట్టక పోరాడిన తెలుగు మహోద్యమ ధృతిలో ప్రజల భాషలో సజీవ కవితలు పలికించిన గురదాడ దాడలు. మరి నెక్స్ట్ ఐ వెల్కమ్ ఉప్పుగూడ గవర్నమెంట్ టీచర్ రెస్పెక్టెడ్ శివరంజని ఏ రాజు.
Next, T. Sunita, who did her MS, MSc, MA, SA, Bioscience, highly distinguished personality. Sunita గారికి క్వాలిఫికేషన్స్ ఎక్కువ, జ్ఞానం ఎక్కువ, విజ్ఞానం ఎక్కువ. మరి వారికి సెలవులుగా సాదర స్వాగతం పలుకుతున్నా. సరస్వతి స్వరూపిణి మా సునీత ఉద్ధృతరంగా శైలిగల విన్యాసమై కమట కంబగ్రహ కుమీరమై దిక్కుంబకు మీ రమణపాలవారమై ఉత్తుంగతరైన సమన్విత సాంస్కృతిక రసమహాసముద్రమై ఈ సభ పల్లవిస్తోంది, పరిమళిస్తోంది. రియలీ ఫ్యాంటాస్టిక్, మార్వెలస్, స్టూపెండస్, ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీ, సూపర్, ఫైన్, మ్యాగ్నిఫిషెంట్, గార్జియస్, స్ప్లెండిడ్ అండ్ ఫ్యాబ్యులస్ ఫ్రెండ్స్. I welcome the respected Sunita Madam here onto the dais to receive the field statement. Thank you. Next. Next. Srimati Sarita Reddy garu. Sunita. Please Sunita. Next, Sarita Reddy garu. Vachara Sarita. As a scientist of service, welcome. Conducted many service activities for the Corona period. Effective coordinator of ఈ భారీ లక్ష్య సాధన ఫౌండేషన్ మాధవి గారి వెన్నుదనుగా ఉంది. చక్కటి సేవలు అందిస్తుంది. తారకేశ్వరి వారిని సత్కరిస్తోంది. ఈ సభ మహద్భాగ్యం, మంగళకరం, శ్రీకరం, శుభకరం, శోభస్కరం, తేజస్కరం, వీటివర్ధనం. మరి రాయల రోజుల్లో వేణుగోపాలాచారి గారి ఆశీస్సులతో టీఆర్ఎస్లో మరి మా అజయ్ నిరూపించాలని, నిలుచుకోవడాలి, తారాపదాలు చూసుకోవాలి. అప్పుడు మమ్మల్ని మర్చిపోకుండా కోరుతున్నాను. థ్యాంక్ యూ పవన్ గారు అండ్ ఇండస్ట్రీ గారు ఫర్ మేకింగ్ దిస్ వెరీ గ్రాండ్ సక్సెస్. నౌ ఫెలిసిటేషన్ టు ది గెస్ట్ హియర్ ఆన్ ది డాన్స్. శోభస్కరం, వీటివర్ధనం వారిని సమావేశం స్వీకరించవలసిన కోరుతున్నా. అధ్యక్ష శ్రీనివాస్ is doing service renders work. He is a fantastic and marvelous guy who is dedicated his life for the medical care.
గీతా సింగ్ ఇస్ ఎమినెంట్ పర్సన్. ఒకసారి మీ అందరూ చప్పట్లతో సినిమా పేరు చెప్పు. A leader should be a resolute, learner, visionary, strategist, team player, team builder, effective communicator, and above all, he should be a giver. Like the perfect embodiment of leadership, respected Venugopalacharya, ప్రేక్షకులైన హృదయోత్సవకారి రమణాచార్య మరి వారికి తోడుగా మరి కేసీఆర్ గారితో కలిసి భుజం కలిపి గజం కలిసి తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్న పెద్దలు వేణుగోపాలాచార్య గారు మీ అందరికీ సపోర్ట్ నుంచి వారికి సత్కరిస్తుంది. భూతచరణ కమలధర అనిల విచంచల కోమల శ్యామల నవసశ్యాంచల అంబల తుమిక విశాలహార హిమాచల భవన తుషార కిరీట శోభిని సంయుక్త సౌందర్య సమాసితమైన గురువరేకులందరి పవిత్ర పాదపద్మాలకు నమో నమః పునః పునః. మన యాంకర్ గాంధీ గారికి సన్మానం జరుగుతున్నది. ఒకసారి మీ అందరికి సపోర్ట్తో వీళ్ళకు ఆశీర్వచనం తీసుకోవాల్సి తీసుకున్నాం. Thank you so much. Okay, na? Thanks. అందరూ వచ్చిందా? ఓకే. మనం రాకపోతే I would like to speak few words. I hope everyone feeling happy in this auspicious moment. Am I right? So this is because of Nari Lakshmi Sadhana Foundation, isn't it? So I hope everyone should give a huge round of applause for the wonderful contribution. So all heart which is here filled with happiness and joyfulness, isn't it? And at this auspicious moment, I would like to thank our MP sir for sparing his wonderful moment with us. Thank you sir, thank you foundation. You have to live long and you have to honor all the human beings who contributes more in the society. Thank you. సో మేడం మరి ఇక్కడ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఫంక్షన్కి వచ్చారు. సో మీ ఫీలింగ్ ఏంటి? అందరికి నమస్కారం అండి. ఇంకా హ్యాపీ టీచర్స్ డే, హ్యాపీ ఇంటర్నేషనల్ టీచర్స్ డే అండి. చాలా హ్యాపీగా ఉంది. సో నారీ లక్ష్య సాధన ఫౌండేషన్ వాళ్ళు చేస్తున్నారు, మాధవి గారు. సో చాలామంది టీచర్స్కి అందరికీ అవార్డ్స్ ఇచ్చారండి. చాలా హ్యాపీ. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు పిలిచి ఎవరికి అవార్డ్స్ ఇవ్వరండి. బట్ ఈ కరోనా టైంలో ఓన్లీ లిమిటెడ్ పీపుల్స్కి పిలిచి వాళ్ళకి అప్రిసియేషన్ ఇవ్వడం చాలా 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 హ్యాపీగా ఉంది. దానికి నేను గెస్ట్గా రావడం చాలా హ్యాపీగా ఉందండి. సో చాలా మంచి పనులు చేస్తున్నారు మాధవి గారు. కరోనా టైంలో కూడా చాలామంది గ్రాసరీస్ అవి ఇచ్చారు. సో వాళ్ళు ఇంకా మంచి పనులు చేయాలి. ఆల్ ది బెస్ట్ టు మాధవి గారు అండ్ వాళ్ళ హస్బెండ్ చిన్న గారు. థ్యాంక్ యూ సో మచ్. సో మేడం మీ ఫౌండేషన్ తరఫు నుంచి ఇన్ని చేస్తున్నారు మీరు. సో మీకు ఎలాంటి సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది? నాకు చాలా సాటిస్ఫాక్షన్. ఎందుకంటే ఇంట్లో నుండి బయటికి వెళ్ళదు, సేఫ్టీ చూసుకోవాలి.
అని ఈ కరోనా టైంలో అందరూ అనుకుంటున్నారు. కానీ మాలాంటి వాళ్ళు బయటికి వెళ్ళకపోతే ఎంతోమందికి సహాయం చేసే వాళ్ళు ఉండరు. సో మాలాంటి సోషల్ వర్కర్స్ బయటికి వెళ్ళి సహాయం చేయడం వలన ఎంతో కొంతమందికైనా హెల్ప్ఫుల్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. నా సాటిస్ఫాక్షన్ చాలా గొప్పది. ఎందుకంటే నా లైఫ్లో ది బెస్ట్ మూమెంటే నల్లమల్ల ఫారెస్ట్కి వెళ్ళి నేను చెంచుగూడలలో పంపిణీ చేయడం నా లైఫ్లోని ది బెస్ట్ మెమరీ అండ్ మైల్ స్టోన్ అనుకుంటున్నాను. నేను దేవుడు నాకు ఇంకెన్నో సేవలు చేయడానికి అవకాశం ఇస్తాడని కోరుకుంటున్నా. ఈరోజు ఇంటర్నేషనల్ టీచర్స్ డే సందర్భంగా ఇంతమంది టీచర్స్కి నేను ఫెలిసిటేషన్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ ఈ అవకాశం ఇచ్చిన అందరి టీచర్స్కి అండ్ మా డాడీకి, నా హస్బెండ్ చిన్నాకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా పిల్లలు చాలా సపోర్టివ్ పిల్లలు, వాళ్ళు కూడా నాలాగే సేవ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్ థింగ్ ఇంకోటి, మీరు బీజేపీ లీడర్గా కూడా వ్యవహరిస్తున్నారు కదా, సో దానిపైన మీ స్పందన? బీజేపీ లీడర్గా మొన్న నల్లమలలో చేసిన సేవ అయితే నేను ఒక సోషల్ వర్కర్గానే చేశాను. ఇక ముందు చేయబోయే పనులన్నీ బీజేపీ లీడర్గా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బికాజ్ ఎందుకంటే నేను మోడీ గారికి చాలా పెద్ద ఫ్యాన్ని, హిందూయిజంని ఫాలో అవుతాము. సో ఒక హిందూ లేడీ అయ్యుండి నేను బీజేపీని కోరుకున్నాను. ఎందుకంటే మన హిందూస్కి ఎంతో కొంత హెల్ప్ఫుల్ అవుతుంది. మనకున్న ప్రజెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్కి సంబంధించిన అక్రమాలు, అన్యాయాలు ఇవన్నీ కూడా ఎంతో కొంత అరిగట్టొచ్చని నేను బీజేపీలోకి వచ్చాను. సో కంటిన్యూగా అదే చేస్తారా? మధ్యలో డ్రాప్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నా, పక్కా గెలిచి తీరుతా.